సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డిని కీలక పదవి వరించింది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నప్పుడు ఏదో ఒక కీలక బాధ్యతలను అప్పగిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డిని కీలక పదవి వరించింది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నప్పుడు ఏదో ఒక కీలక బాధ్యతలను అప్పగిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి ఇచ్చారు. ఇది కేబినెట్ ర్యాంక్ పదవి కావడంతో పోచారం అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు గుత్తా అమిత్ రెడ్డిని డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఇప్పటికే 35 మంది పేర్లతో ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరికి పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవులు, అంటే ప్రధానంగా పార్టీ పదవులు కాకుండా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ లో కార్పొరేషన్ చైర్మన్ గా వీళ్ళిద్దరు కూడా కేటాయించడం జరిగింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన స్పీకర్ గా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, కీలకమైనటువంటి సీనియర్ లీడర్ కూడా. బట్ అలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చుకొని ఆయనకు సముచిత స్థానం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారుగా కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి ఆయన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దాని తర్వాత సుదీర్ఘకాలం ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ తో ఉన్నారు. స్పీకర్ కూడా లాస్ట్ టైం పనిచేశారు. అలాంటి వ్యక్తిని అసలు కేసీఆర్ చాలా సన్నిహితంగా వ్యవహరించారు. ఆయన ఎట్టి పరిస్థితిలో పార్టీ మారడు అనుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి వ్యక్తి పార్టీ మారడం, ఆయనకు సంస్థ స్థానం ఇస్తానని ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పడం, అనుకున్నట్టుగానే నెల 15 రోజులు తిరగక ముందుకే ఆయనకు మంచి అవకాశం ఇచ్చేది చూస్తున్నారు. దీంతో పోచారం అనుచరులు కావచ్చు, నిజామాబాద్ సంబంధించినటువంటి నేతలు సంతోషం వ్యక్తపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ ర్యాంక్ కూడా కావడంతో సెక్యూరిటీ కానీ, కాన్వాయ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. బయట ప్రోటోకాల్ కూడా అనుమతి ఉంటుంది. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, ఆయన ప్రజెంట్ మండలి శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన కూడా గుత్తా అమిత్ రెడ్డి వాళ్ళ తనయుడు. ఆయనకు వాస్తవానికి మొన్న ఎంపీ టికెట్ ఇద్దామని చూసింది, కానీ ఆయన తర్వాత సుముఖంగా లేరు. దాని తర్వాత ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది. ఆ సీటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీకి అంటుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఆయన అనుకున్నట్టుగానే ఎంపీ ఎలక్షన్స్ ముందే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీకి దూరం అవుతూ వచ్చారు. తర్వాత అమిత్ రెడ్డి కూడా దూరం అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన కూడా ఇప్పుడు డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా పూర్తిగా అది పాలకు సంబంధించినటువంటి ఉంటుంది. డైరీ ఇది నల్గొండలో, మహబూబ్ నగర్ లో, రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున డైరీ సంబంధించినటువంటి విలువలు ఉంటాయి, పాల ఉత్పత్తులు. దీనికి సంబంధించిన డైరీ ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా డైరీకి కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పుడు అమిత్ రెడ్డి వ్యవహరిస్తారు. కనుక ఇది కూడా చాలా కీలకమైనటువంటిదే. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డికి బుద్ధగించాలన్నా వాళ్ళ కుటుంబానికి ఇది గుత్తా అమిత్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ అవడానికి కొంత సముచితంగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇట్లా చాలా మంది కూడా పార్టీ మారిన వారికి ఒక్కొక్కరిగా ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఇద్దరే కాదు,
గతంలో కొంతమంది శోభారాణి కావచ్చు, లేదంటే ఇట్లా పలువురికి పార్టీ పదవులు ఇచ్చినటువంటి కొంతమందికి అయితే మరి కొంతమందికి కార్పొరేషన్ గా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇట్లా కొంతమంది మనం పేర్లు చూసుకున్నట్టయితే ఇట్లా చాలా మందికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. వండరు శోభారాణి కానీ, లేదంటే పదవులు రమేష్ రెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. ఇట్లా ఆయన కూడా చాలా కీలకమైనటువంటి పదవి అప్పచెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎంబీసీ కార్పొరేషన్స్ కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కానీ, పర్యాటక సంబంధించి కానీ పలు పదవులు ఇప్పటికే అందరికీ వాళ్ళకి అనుకూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమందికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా కానీ, బీసీ కమిషన్ సభ్యులు కానీ ఇట్లా పలువురికి అప్పగించే ఆలోచన కూడా కొంతమంది చూస్తుంది. ఏదైనా కూడా 37 మందికి ఇప్పటి వరకు ఇచ్చినట్టుగా అయింది. మరి కొంతమందికి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది. దాంట్లో కొంతమంది వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ లీడర్లకు కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అదే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వీరిద్దరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడంతో ఇంకా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతలు కూడా పదవులు ఆశించే అవకాశం ఉంది కదా. మరి వారందరికీ న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారా రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 7 ఎమ్మెల్సీకి జాయిన్ అయ్యారు. బట్ ఇలాంటి వాళ్ళలో ఇప్పుడు కేవలం మన పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే ఎమ్మెల్యేకు పదవి వచ్చింది. మిగతా 9 మందిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం జరుగుతుంది. మరి కొంతమందికి ఇట్లనే కార్పొరేషన్ చైర్మన్లుగా కానీ, లేదంటే వివిధ రకాల కాంట్రాక్టులు కావచ్చు, లేదంటే వివిధ రకాల సలహాదారు పోస్టులు కావచ్చు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా పార్టీ నుంచి మారిన వాళ్లకు వాళ్ళ సంస్థ స్థానం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే ఎన్నికలకు మీకు ఖచ్చితంగా పార్టీ టికెట్ తిరిగి ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడం కావచ్చు. ఇట్లా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.